వెల్కమ్ టు హెల్త్ ఫైల్. లంగ్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలేంటి, చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తదితర వివరాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓమెగా హాస్పిటల్ డాక్టర్ మోహన్ వంశీ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కామన్ గా ఎక్కువగా లంగ్ క్యాన్సర్ వింటూ ఉంటాం, ఫ్రీక్వెంట్ గా వస్తుంది. మిగతా క్యాన్సర్ తో కంపేర్ చేస్తే లంగ్ క్యాన్సర్ మాట అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. ఎందుకు సార్ ఎక్కువ వస్తుంది? లంగ్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచం మొత్తం మీద చూసినట్టయితే ఇంక్లూడింగ్ భారతదేశంలో కూడా ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఇస్ గోయింగ్ టు బి ద కామనెస్ట్ క్యాన్సర్. ప్రపంచం మొత్తం మీద మోర్ దాన్ 1.8 మిలియన్ న్యూ లంగ్ క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 1.6 మిలియన్ పీపుల్ డై ఆఫ్ లంగ్ క్యాన్సర్. ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్లో లంగ్ క్యాన్సరే అగ్రభాగంలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ స్త్రీలలో కూడా సెకండ్ కామనెస్ట్ కాజ్. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు స్త్రీలలో ప్రపంచం మొత్తం మీద. భారతదేశంలో ఆఫ్ కోర్స్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వల్ల ప్రాణం కోల్పోతున్నారు. ప్రపంచం మొత్తం మీద చూసినట్టయితే స్త్రీలలో కూడా సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ లంగ్ క్యాన్సర్. ముఖ్యంగా భారతదేశంలో కూడా అర్బన్ ఏరియాస్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ముంబై మెట్రోపాలిటన్ ఏరియాలో ప్రతి 1,00,000 మందికి 50 మంది ప్రతి సంవత్సరం ఈ లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంటే కొత్త లంగ్ క్యాన్సర్స్ ప్రతి సంవత్సరం ప్రతి 1,00,000 పాపులేషన్కి 50. దిస్ ఈస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్ అమాంగ్స్ట్ ద మోస్ట్ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్. న్యూఢిల్లీ, ముంబై, క్యాల్కటా అన్ని ట్యూమర్ రిజిస్టర్లో కూడా లంగ్ క్యాన్సర్ ఇస్ ద కామన్ క్యాన్సర్. ఒక్క మెడ్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్టర్లో మాత్రం థర్డ్ కామనెస్ట్ ఓరల్ క్యాన్సర్స్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఫాలోడ్ బై లంగ్ క్యాన్సర్. బట్ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అర్బన్ ఏరియాస్లో ప్రపంచం అంతా కూడా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. చాలామంది లంగ్ క్యాన్సర్ వల్లనే ప్రాణం కోల్పోతున్నారు. అంటే మీరు ఇందాక చెప్తూ అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువగా పొల్యూషన్, నథింగ్ బట్ పొల్యూషన్. అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కామనెస్ట్ కాజ్ లంగ్ క్యాన్సర్ కారణాలు కనుక మనం చూసినట్టయితే కామనెస్ట్ కాజ్ స్మోకింగ్. పురుషుల్లో 90% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ స్మోకింగ్ వల్లనే వస్తాయి. స్మోకింగ్ చేసిన 6 సెకండ్స్లో స్మోక్లో ఉండే 500 టాక్సిన్స్ మన బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. అందులో 73 కన్ఫర్మ్డ్ కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ముఖ్యమైన రేడియో యాక్టివ్ పొలోనియం కాంపోనెంటు, బెంజోపైరిన్, బ్యూటాడిన్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. ఇవన్నీ 3 ఇంపార్టెంట్ క్యాన్సర్ కారకాలు లేదా కార్సినోజెన్స్ అంటాం. ఈ స్మోక్ చేసిన తర్వాత ఓరల్ క్యావిటీ, లంగ్స్, బాడీ అంతా కూడా శరీరంలో ఎక్కడైనా కూడా క్యాన్సర్ రావచ్చు. చాలామంది గుట్కా తింటూ ఉంటారు. గుట్కా తింటున్నాను, నోట్లోనే ఉంచి ఊసేస్తాను, దాన్ని లోపలికి ఇంజెస్ట్ చేయను, నాకు క్యాన్సర్ రాదు అనుకుంటారు. గుట్కా తిన్నప్పుడు ఓరల్ క్యావిటీ క్యాన్సరే కాకుండా ఆ గుట్కాలో ఉన్న టాక్సిన్స్, గుట్కా అంటే నథింగ్ బట్ టొబాకో, ఆ టాక్సిన్స్ నోట్లో కూడా అబ్జర్వ్ చేయబడి ఊపిరితిత్తుల్లో కూడా లంగ్ క్యాన్సర్ కలిగించవచ్చు. అంత ఎఫెక్ట్ కలిగిస్తుంది టొబాకో. టొబాకో స్మోక్ చేసే వాళ్ళలోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఉదాహరణకి భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ బ్యాన్ చేసేసింది. సో ఎక్కడ స్మోక్ చేయగలరు? ఇంట్లోనే స్మోక్ చేయగలరు. ఇంట్లో స్మోక్ చేసినప్పుడు టెండర్ ఏజ్లో వారు వదిలిపెట్టే స్మోకు, వారి లైటెడ్ ఎండ్ ఆఫ్ ద సిగరెట్ నుంచి వచ్చే స్మోకు సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. ఇవన్నీ ఇంట్లో ఉన్న వారి ఆత్మీయులు, వైఫ్, పిల్లలు, ముఖ్యంగా టెండర్ ఏజ్లో పిల్లల మీద ఈ స్మోక్ కనుక ఎఫెక్ట్ చూపించినట్టయితే వాళ్ళలో కూడా ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఉదాహరణకి ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ. ఆస్బెస్టాస్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ లంగ్ క్యాన్సర్. ఆస్బెస్టాస్కి టొబాకో కనుక తోడైనట్టయితే నార్మల్ పాపులేషన్తో పోల్చినట్టయితే 45 టైమ్స్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. ఆస్బెస్టాస్తో ఇంకొక ప్రాబ్లం ఉన్నది, లంగ్ మీద ఉండే కవరింగ్ మీద కూడా మిసోథీలియమా క్యాన్సర్స్ కలుగజేస్తుంది. ఇదే కాకుండా అనేక రకాల ఇండస్ట్రీస్, ముఖ్యంగా ఎక్కడైతే ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోలియం కానీ, డీజిల్ కానీ, కోల్ కానీ బర్న్ చేసినట్టయితే, ఉదాహరణకి ఓపెన్ కాస్ట్ మైన్స్లో కానివ్వండి, అలాగే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్, ఎక్కడ థర్మల్ ప్రాజెక్ట్స్ దేశమంతా ఉన్నాయి. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ విసినిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అనేక రకాల ఇండస్ట్రియల్ పొల్యూషన్స్, ముఖ్యంగా రబ్బర్ ఇండస్ట్రీలోను, క్యాడ్మియము, ప్లాస్టిక్ ఎక్కడైతే బర్న్ అవుతుందో అక్కడ, తర్వాత అన్ని అల్యూమినియం ఇండస్ట్రీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, వీటన్ని ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆటోమొబైల్ పొల్యూషన్. చూడండి ఆటోమొబైల్స్ ఎలా ఇంక్రీజ్ అయిపోతున్నాయో. ఆ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే సల్ఫేట్ ఏరోసాల్స్, నైట్రోజన్ డయాక్సైడ్ ఖచ్చితమైన క్యాన్సర్ కారకాలు. ఇవన్నీ కూడా అన్ని అర్బనైజేషన్ పెరిగే కొద్దీ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇవే కాకుండా స్మోక్ చేయని 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా లంగ్ క్యాన్సర్ చూస్తున్నాం. అబౌట్ 6 to 8% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ జెనెటిక్.
జెనెటిక్ అంటే వారి తల్లిదండ్రులకు ఉన్నదని కాదు, వారిలో వచ్చే మ్యూటేషన్. అంటే 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా చూసాము క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్. బట్ ఆడవాళ్ళలో వచ్చే అవకాశాలు తక్కువ. లక్కీగా భారతదేశంలో మన స్త్రీలు ఎవరు స్మోక్ చేయరు కాబట్టి చాలా తక్కువ. బట్ కొన్ని ఏరియాస్లో టొబాకో చేస్తుంటారు. ముఖ్యంగా నార్త్ తెలంగాణలో వాళ్ళు బీడీలు చుడుతుంటారు. ఆ టొబాకో చుడుతున్నప్పుడు ఆ తంబాకు లోపల నోట్లో వేసుకుంటారు. సో ఆడవాళ్ళలో కూడా ఓరల్ క్యాన్సర్స్ అలాగే లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాము. సో ఈ టొబాకో అన్ని రకాలుగా ఈ లంగ్ క్యాన్సర్కి దోహదం చేస్తుంది. టొబాకో, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ పొల్యూషన్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అర్బన్ ఏరియాస్లో ఉంటాయి. కాబట్టి అర్బన్ ఏరియాస్లో మన లంగ్ క్యాన్సర్ ర్యాపిడ్గా ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. ఓకే, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? బేసికలీ కాఫ్. ముఖ్యంగా ఈ స్మోకర్స్ అందరికీ ఎంతో కొంత కాఫ్ ఉంటుంది. స్మోకర్స్ కాఫ్ అంటారు. కాఫ్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. కాఫ్ అందరికీ వస్తుంటుంది, బట్ కంటిన్యూస్గా ఇంట్రాక్టబుల్ కాఫ్. చాలాసార్లు స్మోకర్స్ కాఫ్ ఉందని వెళ్ళి పరీక్ష చేయించుకుంటారు. బ్రాంకైటిస్ అంటారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. సో ఏమీ లేదనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలాగే స్టార్ట్ అయినప్పుడు పాతదే అలాంటి కాఫే అనుకొని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఎవరికైనా కూడా కాఫ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కంటిన్యూస్గా వస్తుంటే, డ్రై కాఫ్ కానివ్వండి, కాఫ్తో పాటు స్ప్యూటమ్ రావటం కానివ్వండి, ఆ స్ప్యూటమ్ అంటే కళ్ళలో రక్తం పట్టడం కానివ్వండి, చెస్ట్ పెయిన్ ఉండటం కానివ్వండి, అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే కొంచెం దూరం నడవగానే ఆయాసం రావటం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఇవే కాకుండా లాస్ ఆఫ్ ఆకలి తగ్గిపోవటం, వెయిట్ లాస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే నార్మల్గానే వారి యాక్టివిటీస్ చేసుకుంటున్నారు, వారి ఫుడ్ వారు తీసుకుంటున్నారు, బట్ వెయిట్ తగ్గిపోతున్నారు. వెరీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. లో గ్రేడ్ ఫీవరు, లో గ్రేడ్ చెస్ట్ పెయిను, వాయిస్ మారటం, అలాగే కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్స్ ర్యాపిడ్గా పాకిపోయి బోన్స్లోకి పాకిపోయి బోన్ పెయిన్స్ రావటం. కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ బోన్కి పాకి ఆ బోన్ ఫ్రాక్చర్ అయ్యి ట్రివియల్ ఇంజరీతో బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఆ బోన్ ఫ్రాక్చర్ని వాళ్ళు రాడ్ వేస్తున్నప్పుడు, ప్లేట్ వేస్తున్నప్పుడు సస్పీషియస్ టిష్యూని బయాప్సీ చేసి అప్పుడు లంగ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. సో సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి అ వెరీ సైలెంట్ కిల్లర్. చాలాసార్లు చూస్తుంటాం, ఫ్రాక్చర్కి ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారు, దానికి వాళ్ళు ఓపెన్ రిడక్షన్ చేయటమో లేకపోతే ప్లేట్ వేయటమో, వేస్తున్నప్పుడు దాన్ని చిన్న బయాప్సీ చేయటం, లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంటుంది. కొన్నిసార్లు కన్వల్షన్స్ అంటే ఫిట్స్ రావటం, హెడేక్ రావటం, న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రేలో కనపడకపోవచ్చు, న్యూరోసర్జన్ దాన్ని ఆపరేట్ చేసి తీసేసి అప్పుడు లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ సైలెంట్ కిల్లర్. చాలాసార్లు చిన్న ట్యూమర్ ఉంటుంది లంగ్లో ఒక కార్నర్లో, అదేమో అగ్రెసివ్గా పాకిపోతూ ఉంటుంది, శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది, అప్పుడు డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఫింగర్ క్లబ్బింగ్ అంటారు, చేతులు వాపు రావటం. తర్వాత కొన్నిసార్లు ట్యూమరు ఈ 2 ఊపిరితిత్తుల మధ్య ఉన్న స్పేస్లోకి వచ్చి అక్కడ రక్తనాళాలు బ్లాక్ చేసి ఫేషియల్ స్వెల్లింగ్తో డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఏమీ కంప్లైంట్ లేవు డాక్టర్ గారు, 2-3 వారాలుగా దగ్గు వస్తుంది అంతే నాకు అంటారు. సో మనం చాలాసార్లు స్కాన్ చేసినప్పుడు స్టేజ్ 4 డిసీజ్ కావచ్చు. చాలాసార్లు అప్సెట్ అవుతారు, నాకు అసలు ఏమీ లేదు, 2 వారాలుగా సిమ్టమ్స్ ఉన్నాయి, మీరేంటి స్టేజ్ 4 డిసీజ్ అంటారని అప్సెట్ అవుతుంటారు పేషెంట్స్. సో చాలాసార్లు ఇట్స్ ఎ వెరీ సైలెంట్ కిల్లర్. సో అందుకే 1.8 lakh పీపుల్ కొత్తగా డయాగ్నోస్ అయితే 1.6 మిలియన్ పీపుల్ చనిపోతున్నారు. సో మోర్టాలిటీ చాలా ఎక్కువ లంగ్ క్యాన్సర్లో. క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే చిన్న చిన్న సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇది లంగ్ క్యాన్సర్ చాలాసార్లు డయాగ్నోస్ చేసేసరికి లేట్ స్టేజెస్లో గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళు చిన్న చిన్న సిమ్టమ్స్ గుర్తుపట్టలేకపోవడం వల్లనే వాళ్ళు 4th స్టేజ్ అలా లాస్ట్ స్టేజ్ అప్రోచ్ కావడం వెరీ కరెక్ట్. అందుకే మోర్టాలిటీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్న చిన్న సిమ్టమ్స్ని, బాడీలో వచ్చే ప్రతి మార్పుని అశ్రద్ధ చేయకూడదు. ఎవరికైనా కానివ్వండి, స్వరం మార్పు రావటం కానివ్వండి, నోట్లో పుండు రావటం కానివ్వండి, వెయిట్ తగ్గటం కానివ్వండి, తినాలనిపించకపోవటం కానివ్వండి, డిస్టేస్ట్ అంటే రుచి తెలియకపోవటం కానివ్వండి, లో గ్రేడ్ ఫీవర్ కానివ్వండి, ఎనీ సిమ్టమ్, శరీరంలో ఎక్కడైనా ఒక చిన్న లంపు రావటం కానివ్వండి, బోన్ పెయిన్ రావటం కానివ్వండి, ఎటువంటి సిమ్టమ్ని అశ్రద్ధ చేయకూడదు. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ప్రపంచం మొత్తం మీద కరోనరీ ఆర్టరీ డిసీజ్ కన్నా కూడా క్యాన్సర్ వల్ల చనిపోయే వారి సంఖ్య ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ పొల్యూషను. అండ్ వీఆర్ లివింగ్ లాంగర్. ఇంతకుముందు ప్లేగ్ వల్ల చనిపోయారు, ఇంతకుముందు కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల చనిపోయేవారు, ట్యూబర్క్లోసిస్ వల్ల చనిపోయేవారు. ఇప్పుడు అవన్నీ కాంకర్ చేసాం. కరోనాను కూడా కాంకర్ చేసేస్తాం. పీపుల్ లివ్ లాంగర్. ఎక్కువ కాలం అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో, 60-70 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళలో చాలా కామన్గా క్యాన్సర్సే వస్తున్నాయి. అందుకని క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అందుకే ప్రతి చిన్న సిమ్టమ్ని కూడా అశ్రద్ధ చేయకుండా వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్కో, ఆంకాలజిస్ట్కో వారి దృష్టికి తీసుకువెళ్ళటం, అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్.
డయాగ్నోసిక్స్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన దాని ప్రకారం ఎలా ఉంటుందంటారు డయాగ్నోసిక్స్? నిర్ధారణ వెరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదో ఒక సిమ్టమ్స్ డాక్టర్ దగ్గరికి వస్తారు, చాలాసార్లు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, ఒక ఎక్స్రే చెస్ట్ చేయటం, అందులో వచ్చిన మాస్ కనబడటం, లేదా ఇతరత్ర పరీక్షలు చేసినప్పుడు మనకి లంగ్ క్యాన్సర్ అనే అనుమానం వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ స్కాన్ చేస్తాం. కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ అంటాం. ఈ సిటీ స్కాన్లోనే మనకి మోస్ట్ ఆఫెన్ లంగ్లో ఉన్న ట్యూమరు చాలా చక్కగా ఐడెంటిఫై చేయగలుగుతాము. అలాగే అది లంగ్స్ వరకు ఇతర భాగాలకి ఏమైనా పాకిందా, చెస్ట్లో ఉన్న లింఫ్ నోడ్స్కి ఏమైనా పాకిందా. అన్ని క్యాన్సర్స్ కూడా లింఫ్ నోడ్స్కి పాకుతుంటాయి. ఎక్కడైనా క్యాన్సర్ రానివ్వండి లింఫ్ నోడ్స్కి పాకుతుంటుంది. ఎంత దూరం పాకిందో తెలుస్తుంది. సో ఫైనల్లీ అల్టిమేట్గా బయాప్సీ పరీక్ష, ముక్క పరీక్ష చేయడం ద్వారానే లంగ్ క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. ఫర్ దట్ మ్యాటర్ ఏ క్యాన్సర్ అయినా ముక్క పరీక్ష లేకుండా క్యాన్సర్ ఉన్నది అని నిర్ధారించలేము ఎవరిలో కూడా. సో 2 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటే కొన్ని సెల్స్, క్యాన్సర్ సెల్స్ని తీసుకొని పరిశీలించడం ద్వారా మనం అది క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. బట్ కరెక్ట్గా వాట్ టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లో రకరకాల లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఏ రకమైన లంగ్ క్యాన్సరో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బయాప్సీ పరీక్ష తప్పనిసరి. బయాప్సీ పరీక్ష మీద కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. ఏంటి క్యాన్సర్ని నీడిల్ పెట్టి పొడుస్తారా, పొడిచి టిష్యూ తీస్తారా, ఇది క్యాన్సర్ తేనె తుట్టిని కదిలించినట్టు పాకిపోతుందంట కదా, శరీరం అంతా పాకిపోతుందంట కదా, సో బయాప్సీ లేకుండా నాకు క్యాన్సర్ ఉంది లేని చెప్పమని అడుగుతుంటారు చాలామంది. ఇది కూడా పూర్తిగా అపోహ మాత్రమే. బయాప్సీ చేయటం వల్ల క్యాన్సర్ అప్స్టేజ్ అవటం, శరీరంలో ఇతర భాగాలు పాకటం అనేది జరగదు. బయాప్సీ చేయటం ద్వారానే క్యాన్సర్ ఉన్నది లేనిది మనం నిర్ధారించవచ్చు. ముఖ్యంగా బయాప్సీ చేయటం చాలా ఎసెన్షియల్. ఎందుకంటే లంగ్ క్యాన్సర్లో రకరకాల టైప్స్ ఉన్నాయి. స్క్వామస్ సెల్ కార్సినోమా, ఎడినో కార్సినోమా, స్మాల్ సెల్ కార్సినోమా. టైప్ ఆఫ్ ట్యూమర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. మొత్తం ట్రీట్మెంట్ అంతా టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో బయాప్సీ పరీక్ష తప్పనిసరి. ఒకసారి బయాప్సీ చేశాక మనం ఇందాక డిస్కస్ చేసాం, చాలాసార్లు లేట్ స్టేజెస్లో వస్తుంటారు పేషెంట్స్ అంతా. అందుకని ఎంత దూరం పాకింది తెలుసుకోవడానికి హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ అంటారు, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పెట్ సిటీ స్కాన్, సిటీ స్కాన్లో గడ్డ ఉన్నది లేనిది తెలుస్తుంది. పెట్ సిటీ స్కాన్లో ఆ గడ్డలో మెటబాలిక్ యాక్టివిటీ ఉంది తెలుస్తుంది. మెటబాలిక్ యాక్టివిటీ ఎప్పుడు ఉంటుంది? క్యాన్సర్ కణాల్లో ఉంటుంది. సో అందువల్ల మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్కి డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత హోల్ బాడీ పెట్ సిటీ స్కాను, అవసరమైతే ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా చేసి మనం ఇది క్యాన్సర్ ఎంత దూరం పాకిందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు ఇన్యాక్సెసిబుల్ ఏరియాలో అంటే బయాప్సీ చేయలేనటువంటి ఏరియాలో కనుక ట్యూమర్ ఉన్నట్టయితే ఇప్పుడు కొత్తగా లిక్విడ్ బయాప్సీ అందుబాటులోకి వచ్చింది. లిక్విడ్ బయాప్సీ అంటే ఆ పేషెంట్స్ దగ్గర 10 ml ఆఫ్ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి అది ఎక్కడ ఏ రకమైన క్యాన్సరో తెలుసుకునే ఫెసిలిటీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది, లిక్విడ్ బయాప్సీ. సో ఇన్యాక్సెసిబుల్ బయాప్సీ చేయలేము, హార్ట్ మేజర్ వెసల్స్ పక్కనుంది, బ్రాంకోస్కోపీ బయాప్సీ కూడా ఫీజిబుల్ కావటం లేదు, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ కూడా ఫీజిబుల్ కావటం లేదు, రేడియాలజిస్ట్కి అందనటువంటి చిన్న గడ్డ క్యాన్సరా కాదా తెలియడం లేదు. ఇలాంటి వాళ్ళకి లిక్విడ్ బయాప్సీ కూడా అందుబాటులో ఉంది. సో వీటన్నిటి ద్వారా క్యాన్సర్ని మనం ఖచ్చితంగా డయాగ్నోస్ చేయగలము. ఏ రకమైన క్యాన్సర్ కూడా తెలుసుకోవడానికి, ఏ స్టేజ్లో ఉన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. లంగ్ క్యాన్సర్లో లంగ్ క్యాన్సర్ సంబంధించి మనం తెలుసుకుంటున్నాం. లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ ఈజ్ మెయిన్లీ సర్జరీ అండి. సర్జరీ ఈజ్ ద ఓన్లీ క్యూరేటివ్ ట్రీట్మెంట్. చాలా మందిలో అపోహ ఉంది, ఏంటి క్యాన్సర్ వస్తే కత్తి పెడతారా, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది. ఇది కూడా ఇందాక మనం అనుకున్నట్టు బయాప్సీ లాగే ఇది కూడా అపోహ మాత్రమే. సర్జరీ ద్వారానే అంటే క్యాన్సర్ వచ్చిన గడ్డ అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ నోడ్స్ అన్నీ కూడా పూర్తిగా తీసివేయటం ద్వారానే మనం క్యాన్సర్ని క్యూర్ చేయగలం. ఎక్కడన్నా కానివ్వండి, బ్రెయిన్లో వచ్చిన ట్యూమర్ కానివ్వండి, హెడ్ అండ్ నెక్ ఏరియాలో వచ్చిన ట్యూమర్ కానివ్వండి, లంగ్స్లో వచ్చిన ట్యూమర్ కానివ్వండి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ కానివ్వండి, జెనెటో యూరినరీ సిస్టమ్ కానివ్వండి, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్, బోన్ ట్యూమర్స్ కూడా ఎక్కడైనా సరే సర్జరీ చేయటం ద్వారానే మనం దాన్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఓన్లీ హెమటలాజికల్ మలిగ్నెన్సీస్ అంటే లింఫోమా, లుకీమియా, బ్లడ్ క్యాన్సర్స్ అన్నమాట, వీటిని మాత్రమే మనం సర్జరీ చేయకుండా కీమోథెరపీ ద్వారా క్యూర్ చేయడం జరుగుతుంది. సో లంగ్ క్యాన్సర్ ఈజ్ నో ఎక్సెప్షన్. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ సర్జరీ ఎప్పుడు కూడా 99% ఆఫ్ ద క్యాన్సర్స్లో అర్లీ స్టేజెస్లో మాత్రమే చేయగలుగుతాం. లంగ్ క్యాన్సర్లో కూడా అంతే. స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం ఐడెంటిఫై చేసినప్పుడు క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పూర్తిగా తీసివేయటం ద్వారా, అంటే ఉదాహరణకి మనకి లంగ్లో రైట్ లంగ్లో మూడు లోబ్స్, లెఫ్ట్ లంగ్లో 2 లోబ్స్ ఉంటాయి. ఈ లోబ్స్లో వచ్చినప్పుడు ఆ ట్యూమర్ ఒక లోబ్కే పరిమితమై ఉన్నట్టయితే లోబెక్టమీ అంటాం.
అంటే ఆ లోబుని తొలగించి వేయడం జరుగుతుంది. దాంతోపాటు అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో హైలార్ నోట్స్, మీడియాస్టైనల్ నో లింఫ్ నోడ్ డిసెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ లోబెక్టమీ, లింఫ్ నోడ్ డిసెక్షన్ ద్వారా ఆ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు 2 లోబ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, 2 లోబ్స్ తీసేస్తాం. ఉదాహరణకి ఒకసారి 3 లోబ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, రైట్ సైడు, లేకపోతే లెఫ్ట్ సైడు మధ్యలో వస్తుంది, అటు ఇటు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మెయిన్ బ్రాంకస్ దగ్గరగా ఉన్నప్పుడు పేషెంట్స్ కనుక ఏజ్ అలాగే వారి జనరల్ కండిషన్ పర్మిట్ చేసినట్టయితే న్యూమోనెక్టమీ అంటాం, అంటే లంగ్ మొత్తాన్ని పూర్తిగా తీసేస్తాం. ఇంతకుముందు కాలంలో ఈ సర్జరీస్ అన్నీ కూడా పెద్దగా కోత కోసి చేయటం జరిగేది. ఇప్పుడు ఇవన్నీ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి, అంటే కీహోల్ పద్ధతి ద్వారా చేస్తున్నాం. అంటే జస్ట్ 3-4 హోల్స్, వీటినే వ్యాట్స్ అంటారు, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ. థొరకోస్కోపీ అంటే స్కోప్ లోపల పెట్టడం, థొరకోస్కోపిక్ సర్జరీ, వ్యాట్స్ అంటాం. ఈ వ్యాట్స్ పద్ధతిలో చేసినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ మార్బిడిటీ అంటే కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి. ఎందుకు, ఇందాకే మనం డిస్కస్ చేసాం, లంగ్ క్యాన్సర్స్ అన్నీ కూడా స్మోకర్స్లోను, ఏజ్డ్ ఇండివిజువల్స్లో, ఓల్డ్ ఏజ్లో వస్తుంటాయి. వాళ్ళు పెద్దగా కోత కోసి చేసే సర్జరీ తట్టుకోలేకపోవచ్చు, పోస్ట్ ఆపరేటివ్ లంగ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండవచ్చు. అదే కీహోల్ పద్ధతిలో చేసినట్టయితే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. చిన్న హోల్తో మనం మొత్తం సర్జరీని కంప్లీట్ చేయడానికి జరుగుతుంది, అవకాశం ఉంటుంది. అందువల్ల పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ బాగా తగ్గిపోతాయి, రికవరీ స్మూత్గా ఉంటుంది. స్టేజ్ 3Aలో మనం కనుక ఐడెంటిఫై చేసినట్టయితే ముందుగా కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. స్టేజ్ 3, స్టేజ్ 4, 3B, స్టేజ్ 4లకి ఇతరత్ర ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఓకే, బేసిక్గా కీమోథెరపీ అంటేనే కొందరు పేషెంట్స్ భయపడిపోతుంటారు, జుట్టు పోతుంది, అది అందం తగ్గిపోతుంది అలా అంటూ ఉంటారు. ఇంకా అంటే కీమోథెరపీ కాకుండా, సర్జరీ కాకుండా ఇంకా ఏవైనా లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత లేదా కొన్నిసార్లు వారు ఏజ్ పర్మిట్ చేయకపోయినట్టయితే సర్జరీ చేయలేకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి లోకలైజ్డ్ డిసీజ్ ఉన్నా కూడా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రేడియేషను కంబైన్డ్ కీమో రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ అంటాం, వీమాట్ థెరపీ, వెరీ అడ్వాన్స్డ్ రేడియేషన్ చికిత్సా విధానం. ఈ రేడియేషన్ చికిత్సా విధానంలో చాలాసార్లు ఇప్పుడు చార్ట్ థెరపీ అంటారంటే హైపర్ ఫ్రాక్షనేటెడ్ యాక్సిలరేటెడ్ రేడియోథెరపీ. ఈ చార్ట్ థెరపీ ద్వారా ఈ లంగ్ క్యాన్సర్స్ని వీమాట్ చికిత్సా పరికరంతో చక్కగా లేట్ ఏజ్లో ఉన్నప్పటికీ, ఆపరేషన్కి ఫిట్ కానప్పటికీ, అంటే జనరల్ ఇతరత్ర కోమార్బిడిటీస్ ఉండవచ్చు, కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఉండవచ్చు, బ్రాంకైటిస్ ఉండవచ్చు, న్యూమోనియా సిఓపిడి ఉండవచ్చు. ఇలాంటి వాళ్ళ సర్జరీకి ఫిట్ కానప్పుడు ఈ స్పెషలైజ్డ్ హైపర్ ఫ్రాక్షనేటెడ్ యాక్సిలరేటెడ్ రేడియోథెరపీ వీమాట్ రేడియేషన్ పరికరం ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న ట్యూమర్ ఐడెంటిఫై చేసినప్పుడు ఇప్పుడు సైబర్ నైఫ్ ద్వారా రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది. చాలా చిన్న ట్యూమరు, సే 86-year-old మ్యాన్, స్మాల్ ట్యూమరు, యాక్సిడెంటల్గా డయాగ్నోస్ చేశాము, సర్జరీ విత్స్టాండ్ అవ్వలేరు, వాళ్ళకి సైబర్ నైఫ్ చికిత్స ద్వారా రేడియేషన్ ఇవ్వచ్చు. సైబర్ నైఫ్ అనేది ఒక మీనియేచర్ లీనియర్ యాక్సిలరేటర్. నైఫ్ అంటే కత్తి కాదు, ఒక జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశారు దీన్ని, కత్తి లాంటి కత్తి బట్ కత్తి కాని కత్తి. సైబర్ నైఫ్ ఈజ్ ఎ రేడియేషన్ డెలివరీ సిస్టమ్. అంటే నైఫ్తో ఎంత ప్రిసైజ్గా మనం కట్ చేస్తామో అంత ప్రిసైజ్గా రేడియేషన్ డెలివరీ చేస్తుంది. ఈ అమెరికన్స్ వాడే తోమహాక్ క్రూయిజ్ మిసైల్స్ టెర్రరిస్ట్ సైడౌట్స్ మీద వాడుతుంటారు. అంత ప్రిసైజ్గా 5000 kilometers రేంజ్లో ఉన్న టార్గెట్ని టార్గెట్ చేయగలదు క్రూయిజ్ మిసైల్. అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేయడానికి వాడతారు ఈ సైబర్ నైఫ్లో. సో ప్రిసైజ్గా మన బాడీలో ఉండే రెస్పిరేటరీ మూమెంట్స్, రెస్పిరేటరీ గేటింగ్ అంటారు, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది బాడీ మన మామూలుగా. ఆ మూమెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకొని రేడియేషన్ ప్రిసైజ్గా డోస్ డెలివర్ చేయగలిగిన సాధనం సైబర్ నైఫ్. మామూలుగా 20-30 రోజుల రేడియేషన్ కాకుండా జస్ట్ 1 to 3 to 4 daysలోనే కంప్లీట్ రేడియేషన్ కంప్లీట్ చేయగలం సైబర్ నైఫ్ చికిత్స ద్వారా. సో రేడియోథెరపీ అలాగే సైబర్ నైఫ్ ట్రీట్మెంట్, వీటి ద్వారా చాలాసార్లు ఎర్లీ క్యాన్సర్ని, లంగ్ క్యాన్సర్ని సర్జరీ చేయలేనప్పుడు క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేట్ స్టేజ్ లంగ్ క్యాన్సర్స్ మనం ఇందాక డిస్కస్ చేసాం. చాలామంది లేట్ స్టేజ్లోనే వస్తుంటారు, స్టేజ్ 3B, స్టేజ్ 4. వీళ్ళకి కీమోథెరపీ అవసరపడుతుంది. చాలామందిలో మీరు అన్నట్టు అపోహలు చాలా ఉన్నాయి. కీమోథెరపీ అంటే క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది, క్యాన్సర్తో చనిపోవటమే బెటరు కీమోథెరపీ తీసుకొని ఆ బాధ అనుభవించేదానికన్నా అని చాలామందిలో అపోహ ఉన్నది. అది కూడా పూర్తిగా అపోహ మాత్రమే. కారణం ఏంటంటే కొత్త రకాల కీమోథెరపీ ఏజెంట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కీమోథెరపీ రిలేటెడ్ టాక్సిసిటీ తగ్గించడానికి ప్రీ మెడికేషను, పోస్ట్ మెడికేషను అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కీమోథెరపీ, ఐ డోంట్ కాల్ ఇట్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, బట్ తప్పకుండా
ఎటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మేజర్ ప్రాబ్లమ్స్ లేకుండా, మార్బిడిటీ లేకుండా కీమోథెరపీ ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం. ఇదే కాకుండా మీరు అడిగారే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. అంటే లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో ప్రిసైజ్గా క్యాన్సర్ని టార్గెట్ చేసే థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. దాంతోపాటు ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ టార్గెటెడ్ థెరపీ అంటే థైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్ అని ఒకటి ఉంటుంది. థైరోసిన్ కైనేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇంట్రాసెల్యులర్ లెవెల్లో. దాన్ని రిసెప్టార్ లెవెల్లో బ్లాక్ చేసే డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. దాన్ని ఈజీఎఫ్ఆర్ రిసెప్టార్ అంటారు. ఆ రిసెప్టార్ లెవెల్లో ఈ టైరోసిన్ కైనేజ్ని బ్లాక్ చేసినట్టయితే క్యాన్సర్ తగ్గిపోతుంది. సో ముందుగా ముఖ్యంగా ఎడినోకార్సినోమాస్ ఆఫ్ లంగ్లో ఈజీఎఫ్ఆర్, ALK1, ROS1 అని ముఖ్యంగా ఈ టెస్టులు, మాలిక్యులర్ ఆంకలాజికల్ టెస్టులు చేసి ఆ తర్వాత దాన్ని ప్రిసైజ్గా టార్గెట్ చేసే డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇదే కాకుండా ఇప్పుడు FoundationOne టెస్టింగ్ అని అందుబాటులోకి వచ్చింది. అంటే అసలు క్యాన్సర్ ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వచ్చింది. మనందరికీ తెలుసు మన బాడీలో అబౌట్ 23,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అలాగే ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఈ ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఏదో జెనెటిక్ మ్యూటేషన్, అందులో అబౌట్ సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు ఆల్రెడీ అబౌట్ 500 అంకో జీన్స్ ఉన్నాయి. అంటే క్యాన్సర్ కారక జీన్స్. ఆ 500 జీన్స్ క్యాన్సర్ కారక జీన్స్లో మాడిఫికేషన్ వల్లనే క్యాన్సర్ వస్తుంది. సో ఆ జెనెటిక్ మ్యూటేషన్ని కనుక మనం ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్ చేయగలిగితే క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్నే FoundationOne మెడిసిన్ అంటారు. అంటే మన ఈ క్యాన్సర్ జీనోటిక్ స్టడీ చేసి, ఇన్ఫ్యాక్ట్ లిక్విడ్ బయాప్సీలో కూడా ట్యూమర్ ఫ్రీ DNA ఉంటుంది. దాన్ని స్టడీ చేసి ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది దాన్ని టార్గెట్ చేయడం ద్వారా క్యాన్సర్ పేషెంట్స్కి సిగ్నిఫికెంట్ లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ బాడీ ఇమ్యూనిటీని పెంచడం. మన దగ్గరికి ఇమ్యూనిటీ ఉంటుంది, ఇన్నేట్ ఇమ్యూనిటీ, T సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే కిల్లర్ సెల్స్ని కిల్ చేసే, డిస్ట్రాయ్ చేసే సెల్స్ ఉన్నాయి. ఆ కిల్లర్ సెల్స్, క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే ఆ కిల్లర్ సెల్స్ని బ్లాక్ చేస్తాయి. ఇమ్యూనోథెరపీ ఏంటంటే ఆ బ్లాకింగ్ని ప్రివెంట్ చేసి ఈ కిల్లర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి. సో ఇది ఇమ్యూనోథెరపీ. ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటి ద్వారా అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా లైఫ్ స్పాన్ పెంచడానికి అవకాశం ఏర్పడింది. మీరు చెప్తూ ఉంటే క్యాన్సర్ వచ్చింది అంటేనే సగం చచ్చిపోతారు మనిషి, ఇంకా అయిపోయింది నా పని అని అనుకుంటారు. కానీ మీరు చెప్పే టెక్నాలజీ కానీ, ట్రీట్మెంట్ విధానం కానీ, క్యాన్సర్ వచ్చినా ఏం పర్లేదు, ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మేమున్నామని భరోసా కల్పించే విధంగా ఉంది. ఇంకా ఒక క్యాన్సర్ పేషెంట్కి ఫాలోఅప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫాలోఅప్ ఎలా ఉంటుందంటారు సార్? మోస్ట్ ఆఫ్ దీస్ లంగ్ క్యాన్సర్ పేషెంట్, ఇన్ఫ్యాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్కి ఫాలోఅప్ ఉంటుందండి. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డయాగ్నోసిస్, స్టేజ్, టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టి ట్రీట్ చేస్తున్న ఆంకాలజిస్ట్ ఒక ఫాలోఅప్ షెడ్యూల్ ఇస్తారు. 3 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్ పాటు, 6 మంత్స్కి ఒకసారి, ఇంకొక 4 ఇయర్స్ పాటు ఇస్తుంటారు. చాలామంది పేషెంట్స్లో ఎందుకు బాగానే ఉన్నాం కదా, ఫాలోఅప్కి ఎందుకు వెళ్ళాలి, ఊరికే అన్నెసరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే మళ్ళీ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందంటే ఆ స్కాన్స్ వలన దానివల్ల ఆపద ఉంటుంది కదా అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా అపోహ. ఖచ్చితంగా ఫాలోఅప్కి వెళ్ళాలి. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తిరిగి రావటాన్ని మనం ముందుగా పట్టుకుంటే మళ్ళీ క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా ఖచ్చితంగా, ఆల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్ కాదు, అన్ని క్యాన్సర్స్ కూడా, కొన్ని రకాల క్యాన్సర్స్ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి, వాళ్ళు కొంచెం ఎక్కువ టైంలో 1 ఇయర్కి ఒకసారి పిలుస్తూ ఉంటాం. సో అందుకని ఫాలోఅప్కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, అంటే ఓవరాల్గా స్టేజ్ 1, స్టేజ్ 2 మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? స్టేజ్ 4 స్టేజెస్ ఉంటాయండి. అంటే ఫస్ట్ స్టేజ్లో గుర్తించి మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలంటారు? క్యాన్సర్కు చాలాసార్లు మనం లేట్ స్టేజెస్లోనే గుర్తించడం జరుగుతుంటుంది. అర్లీ స్టేజెస్లో గుర్తించడం క్యాన్సర్ని చాలా కష్టం. కారణం ఏంటంటే క్యాన్సర్ సిమ్టమ్స్ నార్మల్ సిమ్టమ్స్ లానే ఉంటుంటాయి. ఉదాహరణ లంగ్ క్యాన్సర్ తీసుకుంటే మానని దగ్గు, కళ్ళు పట్టడం, కళ్ళలో రక్తం పట్టడం, ఇవన్నీ కూడా ట్యూబర్క్యులోసిస్లో కూడా చూస్తుంటాం. బట్ ఆఫ్ కోర్స్ ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ ఇన్సిడెన్స్ చాలా తగ్గిపోతుంది, క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. సోషియో ఎకనామికల్ స్టేటస్ ఆఫ్ ద కంట్రీ ఇంప్రూవ్ అయ్యే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో ప్రతి చిన్న సిమ్టమ్ని కూడా అశ్రద్ధ చేయకుండా మన ఫ్యామిలీ ఫిజిషియన్ దృష్టికి తీసుకువెళ్ళటం, వారి పర్యవేక్షణలో తగు పరీక్షలు చేసి అది జబ్బు కాదు అని నిర్ధారణ చేసుకోవటం, అనుమానంగా ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ యొక్క రెఫరెన్స్తో ఆంకాలజిస్ట్ని కలవటం, తద్వారా క్యాన్సర్ని ముందుగా డయాగ్నోస్ చేయవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలాసఫీ ఏంటంటే మనలో వచ్చే ఎటువంటి మార్పుని కూడా అశ్రద్ధ చేయకూడదు.
అలా చేసినట్టయితే మనం అన్ని జబ్బుల్ని ముందుగా కనిపెట్టవచ్చు, క్యాన్సర్ని కూడా ముందుగా కనిపెట్టవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మోహన్ వంశీ గారు. అసలు లంగ్ క్యాన్సర్ ఎలా వస్తుంది, ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది అని తదితర వివరాలు చక్కగా తెలియజేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.